యాక్ చి తూ అని తోటి కంటెస్టెంట్లు అవమానించిన తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది దీవెనలు ఫలించాయి. బిగ్ బాస్ సీజన్ 7లో మారుమూల పల్లెటూరుకి చెందిన రైతు బిడ్డ కాదు కాదు ఒక రైతు విజయం సాధించారు. అవును, బిగ్ బాస్ సీజన్ 7లో సినీ సీరియల్ గ్లామర్ను వాళ్ళ ఫాలోయింగ్ను తట్టుకుని మరీ రైతు పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటలను మన పల్లవి ప్రశాంత్ నిజం చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్కు సంబంధించిన షూటింగ్ శనివారం రాత్రే పూర్తయిపోయింది. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీని అందుకున్నారు. విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే రన్నర్గా ఎవరు నిలిచారు? స్పై బ్యాచ్లోని శివాజీ యావర్ పరిస్థితి ఏంటి? ఫైనల్లో యావర్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? మా టీవీలోని టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 7లో సీరియల్ బ్యాచ్గా పేరు సంపాదించుకున్న అమర్దీప్, ప్రియాంక జైన్లు మన రైతు పల్లవి ప్రశాంత్కు ఫైనల్లో ఏ మేరకు పోటీ ఇచ్చారు? అలాగే భుజం తట్టి మరీ పల్లవి ప్రశాంత్కు ట్రోఫీ టాలీవుడ్ యంగ్ ఈ హీరో ఎవరు? బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయినప్పటికీ పల్లవి ప్రశాంత్కు ఎందుకు మొత్తం ప్రైజ్ మనీ 50 లక్షలు చేతికి రావు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కామెంట్లను కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొందరికి వచ్చే కామన్ డౌట్, ముఖ్యంగా ఇతర కంటెస్టెంట్ల అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్న. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంతే విన్నర్ అయ్యాడని నీకెలా తెలుసు? నీకేమైనా దివ్యశక్తులు ఉన్నాయా? లేక ఏకంగా హోస్ట్ నాగార్జున గారే ఫోన్ చేసి చెప్పారా అని అనుకుంటూ ఉండొచ్చు. అవును, మీ సందేహంలో ఎంత న్యాయం ఉందో ఈ వార్తలో కూడా అంతే నిజం ఉంది. వ్యూసే ధ్యేయంగా అడ్డమైన గాలి వార్తలు చెప్పే వ్యక్తిత్వం, అవసరం నాకు లేవు. తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన టాప్ మీడియా సంస్థ ఈనాడులో శిక్షణ తీసుకుని మరో పేరున్న మీడియా సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని. మాకు ఉండాల్సిన సోర్స్ మాకుంటుంది. అలా వచ్చిన విశ్వసనీయ సమాచారమే ఈ వార్త. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంతే ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇక ఫైనల్లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే, ఈ సీజన్ చివరి నాటికి అంబటి అర్జున్, ప్రియాంక జైన్, యావర్, అమర్దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీలు ఫైనలిస్టుగా హౌస్లో మిగిలిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఫైనలిస్ట్ అయిన అంబటి అర్జున్ అందరికంటే ముందుగానే ఎలిమినేట్ అయ్యి టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రియాంక జైన్, యావర్, అమర్దీప్, పల్లవి ప్రశాంత్లతో ఫినాలే షూటింగ్ జరిగింది. ఈ సీజన్లో ప్రియాంక జైన్ టాప్ 5 స్థానాన్ని పొంది ఎలిమినేట్ అవ్వగా, యావర్ మాత్రం ఫైనల్లో ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ స్వీకరించి 15 లక్షలు తీసుకుని ట్రోఫీ రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో యావర్కు 4వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్లు టాప్ 3కి చేరుకున్నారు. ఎలిమినేషన్ షూటింగ్ టైంలో ఎప్పుడూ టాప్లో ఉండే శివాజీ అనూహ్యంగా ఫైనల్లో 3వ స్థానంతో సరిపెట్టుకున్నట్లుగా తెలిసింది. చివరి సమయంలో అమర్దీప్పై జనాల్లో భారీగా సానుభూతి పెరగడం, అలాగే సీరియల్ బ్యాచ్ ఎలిమినేట్ కంటెస్టెంట్లకు సంబంధించిన ఓట్లు భారీగా పడ్డంతో స్వల్ప తేడాతో శివాజీని దాటేసి అమర్దీప్ ఈ సీజన్ రన్నర్గా నిలిచాడు. ఊహించని స్థాయిలో పల్లవి ప్రశాంత్కు ఓట్లు పడ్డంతో ఈ సీజన్ విన్నర్గా ట్రోఫీని అందుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. జనవరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గుంటూరు కారం సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ షోకు వచ్చిన మహేష్ బాబు పల్లవి ప్రశాంత్కు ట్రోఫీని అందించారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా నిలిచినా ప్రైజ్ మనీ 50 లక్షలు పూర్తిగా రావు. ఇందులో దాదాపు 50% డబ్బులు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వెళతాయి. అందువల్ల పల్లవి ప్రశాంత్కు కేవలం 25 నుంచి 30 లక్షలు మాత్రమే చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇక పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటే, అన్నా నేను మళ్ళొచ్చినా అంటే తగ్గేదేలే. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లోకి వెళ్ళొద్దా అన్నా? నాకు ఈ రైతు బిడ్డకు సపోర్ట్ చేసి బిగ్ బాస్ షోకు పంపించండన్నా అంటూ వీడియోలు చేస్తే చాలా మంది నవ్వుకున్నారు. వీడి రైతు బిడ్డ అయితే మేమేంటి, వాడి మొహం, వాడికంత సీన్ లేదు అని అనుకున్నారు. ఇక అన్వేషణ ఒక ప్రపంచ యాత్రికుడు మాత్రం సపోర్ట్ చేయమన్న పాపానికి ఒక అడుగు ముందుకేసి మరి పల్లవి ప్రశాంత్పై బొగడాగాడు అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. అయితే ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పల్లవి ప్రశాంత్ మాత్రం పట్టు విడవని విక్రమార్కుల్లా కృషి చేసి అనుకున్నది సాధించాడు. సినీ గ్లామర్ లేదు, ఇండస్ట్రీలో పరిచయాలు అంతకన్నా లేకున్నా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. డే 1 నుంచి టైటిలే ధ్యేయంగా ఆడాడు. తోటి కంటెస్టెంట్లు కొందరు యాక్చి తో అని హేళనగా మాట్లాడినా సహనంతో భరించాడు. హౌస్లో ఉన్నన్ని రోజులు
అచ్చమైన పల్లెటూరి ప్రేమను తోటి కంటెస్టెంట్లకే కాదు, షో చూస్తున్న ప్రేక్షకులకు రుచి చూపించాడు. ఎలిమినేషన్ టైంలోనే కాకుండా హౌస్లో కూడా ఎక్కడా నేను రైతు బిడ్డను అనే ట్యాగ్లను ఉపయోగించకుండా కేవలం ఆటతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ఈ రోజు రాత్రి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా అన్నపూర్ణ స్టూడియో నుంచి అడుగు బయటకు పెట్టబోతున్నాడు. పల్లవి ప్రశాంత్ను ఇష్టపడని కొందరు యువకులు తాము కూడా రైతు బిడ్డలమే అని అనుకుంటూ ఉండొచ్చు. అవును, నిజమే. మీతో పాటు నేను రైతు బిడ్డనే కాదన్ను. వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలియని మనమందరం రైతు బిడ్డలమే. కానీ పల్లవి ప్రశాంత్ కేవలం రైతు బిడ్డనే కాదు, ఆయన స్వయంగా ఓ రైతు. నాగలి పట్టి దున్నగలడు. అందుకే వీడియో మొదట్లోనే పల్లవి ప్రశాంత్ ను రైతు బిడ్డగా కాకుండా రైతుగా సంబోధించాల్సి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీ పొందడానికి అర్హుడా కాదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.